రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, వియత్నాం తీర్మానించాయి. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ హనోయ్ పర్యటన సందర్భంగా నిర్ణయించాయి. రక్షణపరమైన సహకారంలో భాగంగా వియత్నాంకు $50 కోట్ల రుణ సాయం ప్రకటించిన మోదీ వేర్వేరు రంగాలకు సంబంధించి 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆగ్నేయాసియా దేశం వియత్నాంతో మైత్రి బలోపేతం దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక పురోగతి సాధించారు. 2 దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి వియత్నాం రాజధాని హనోయ్ చేరుకున్న ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు. ఉదయం ఆతిథ్య దేశం నుంచి ఘన స్వాగతం అందుకున్న మోదీ వియత్నాం ప్రధాని నుయన్ సుయన్తో భేటీ అయి విస్తృత చర్చలు జరిపారు. 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $1,500 కోట్ల చేర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు వేర్వేరు అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించిన ఇద్దరు నేతలు ఐటీ, రోదసీ, ద్వంద్వ పన్ను, సముద్ర రవాణా రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఆ దిశగా భారత్, వియత్నాం మధ్య 12 ఒప్పందాలు కుదరగా సంబంధిత పత్రాల్ని మోదీ, నుయన్ సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. వియత్నాంలో సాఫ్ట్వేర్ పార్క్ ఏర్పాటుకు భారత్ తరపున $50 లక్షల సాయం ప్రకటించిన ప్రధాని మోదీ తీర రక్షక నౌకల నిర్మాణం సహా ఇతర రంగాల్లో అండగా ఉంటామని ఆ దేశానికి హామీ ఇచ్చారు. We agreed to tap into the growing economic opportunities in the region. We also recognize the need to cooperate in responding to emerging regional challenges. Our decision to upgrade our strategic partnership to a comprehensive strategic partnership captures the intent and path of our future cooperation. It will provide a new direction, momentum and substance to our bilateral cooperation. I'm also happy to announce a new defense line of credit for Vietnam of $500 million for facilitating deeper defense cooperation. ద్వైపాక్షిక చర్చలు ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ హనోయ్లోని చారిత్రక ఖౌన్సు పగోడాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన బౌద్ధ సన్యాసులతో మాట్లాడారు. యుద్ధంతో తాత్కాలిక గొప్పతనం మాత్రమే లభిస్తుందన్న మోదీ సుఖ సంతోషాల కోసం యావత్ ప్రపంచం శాంతి మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ngài có như có hay đi đến Bột Gạo không ạ? Khi rời Ấn Độ có như các ngài có sang tiếp không ạ? వియత్నాం పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రాన్ దాయ్ ఖువాంగ్, జాతీయ అసెంబ్లీ చైర్పర్సన్ నుయన్ థీ కిమ్నాన్, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నుయన్ ఫూ ట్రాంగ్తో మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. అంతకుముందు వియత్నాం అధ్యక్షుడిగా ప్రధానిగా పనిచేసిన కమ్యూనిస్టు పోరాట యోధుడు హో చి మిన్ స్మారక గృహాన్ని మోదీ సందర్శించారు. అక్కడి కొలనులో చేపలకు మేత వేశారు.